నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు. మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని ఓయూపీఎస్ కు తరలింపు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఓయూలో నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ అరెస్టు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన మోతిలాల్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని ఓయూపీఎస్ కు తరలింపు. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్షల ఉద్యోగులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ డిమాండ్ చేశారు. इलेक्शन नोटिफिकेशन కన్నా ముందే మా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కల్లా పట్టుకొని అడుగుతారు జాబ్. ఎట్లా మమ్మల్ని హామీలు ఇచ్చి మోసం చేసినావు. ఈ రోజు తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం నీ వెంట పడతారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్య నేతలతో ఇష్టాగోష్ఠి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సుఖ తాండాలో అంగన్వాడీ భవనం, బాబుల్ నాయక్ తాండా గ్రామంలో అంగన్వాడీ భవనం, ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనం, బిల్య నాయక్ తాండా గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవనం, మల్కాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసి ఫౌండేషన్ జరిగింది. దీని అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ చూడరు అందరు ఒక్కసారి శంకరన్న ఇటు చూడనా శంకరన్న అంగన్వాడీ సెంటర్ 12 లక్షలతో మంజూరు చేసినటువంటి తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళక ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు. మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా తుర్కపల్లిలో ఇవాళ సుమారు 9 గ్రామాలకు ఎస్సీ కమిటీ హాలు, బీసీ కమిటీ హాలు, కొన్ని సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ స్టోన్ వేసుకోవడం, త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తేవడం. ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా పేదోడి కళ, సొంతింటి కళ నెరవేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఆలేరులో 3,500 ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి ఇప్పటికీ 50% ఎబోనే ముగ్గులు పోసి గుణాలు కూడా కలిగినాయి, గుణాలు కట్టడం జరిగింది. కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని పురోగతులు ఉన్నాయి. నిన్ననే ఆలయ నియోజకవర్గంలో యారుట మండలం
సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారుని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని 2-3 మాసాలలోనే ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుడు కూడా గృహప్రవేశం చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటల్ అయితే లెంటల్ బిల్లు, స్లాబ్ అయితే స్లాబ్ బిల్లు, ఇల్లు పూర్తి కాగానే 5 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకు యాటతో పాటు పట్టుబట్టలు కూడా పెడతామని మాటిస్తూ, ఎంతమంది గృహప్రవేశం చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలుగా దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఆలయ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు ఉండొద్దు, ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రేపు 14 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో 14 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు, బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామ పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకుని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. నేనేం చేయాలి? పంపు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత్ కూడల వద్ద కారు బీభత్సం సృష్టించింది. మారేడుపల్లి నుండి వైఎంసీకి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి రహదారి ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బోస్ కారును వేగంగా నడపడంతో ముందుగా ఉన్న పలు వాహనాలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడైన బోస్ కారు అదుపు చేయలేకపోవడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టినట్లు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. years का बुढ़ा था, वो जो स्पीड में आया उसको गिर के बदले में क्या दबाया पता नहीं, वो स्पीड से आया। स्टार्टिंग में मेरे से चालू करके कितना गाड़ियाँ कम से कम 10-15 गाड़ियाँ हमको मारते गया। एक वो बड़ा वाला ट्राली था, उसको लगने से वो रुक गया। ऐसा అక్కడ నుంచి ఫస్ట్ ఒక బండి కుట్టిండు. ఆ బండితో నన్ను టెన్షన్ అయ్యి వేరే బ్రేక్ వేసిండో ఏమో బండ్లు కుదుకుంటూ వస్తూనే ఉంటుండు. ఇక ఓ బండి ఇంకో బండికి స్పాట్లో పట్టునే ఏదో సినిమాలో పడ్డట్టే అయింది. మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? మీరు అప్పుడు మేము ఇక్కడే ఉన్నాము. ఏదో శబ్దం అవుతుందని వెళ్ళే ఫస్ట్ ఒక బండి పడ్డట్టు శబ్దం వచ్చింది. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది. ఏంటని ఇట్లా బండ్లు అయితే వస్తూనే ఉన్నారు. ఆ కార్లు ఎంతమంది ఉన్నాము? ఒక్కనే పెద్దనే 8 ఏళ్ళు ఉన్నారు. మీతో ఎన్ని బండ్లు కుట్టిండు అందాలు? 8 బండ్లు. 8 బండ్లలో ఏమన్నా ఎక్కువ గాయాలైనాయా? అయితే కొంచెం 90% ఉండే, 95% అయిపోయింది. 5% ఉండే. ఇంకొక ఆమె ఇంకొక ఆమె ఒక భర్త ఇద్దరు కొంచెం ఎక్కువనే ఉంది. వాళ్ళు మంచిగా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు చెప్తున్నారు. ఆమె కూడా ఇట్లా అయిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయింటారు? ఇద్దరా ఒకరా? అప్పుడైతే ఇక్కడ ఒక్క ఆమెనే చనిపోయింది ఇక్కడ స్పాట్ లో. కొంచెమే ఉండే ఆమె ఇంకా పోయిందో తెలియదు. మాకు భయపడి మేము దగ్గర పోలేదు. చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారు.
వారికి శ్రీ ఎస్ వెంకట్రావు ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు గావించబడ్డాయి. పూర్ణకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు, స్వామివారికి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేసిన ఆలయ ఏవో వెంకట్రావు ఐఏఎస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా చూశారు. ఓపీ రిజిస్టర్ ని చెక్ చేశారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణరాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. నెంబర్ కూడా ఎట్లేదండి బాబు, సీరియల్ నెంబర్ ఇచ్చారు, వాటి ప్రాధం పద్ధతి ప్రకారం చేసే పరిస్థితి లేదా? యావరేజ్ మంత్లీ ఎన్ని వస్తాయి? యావరేజ్ 3000 చూపిస్తాను. కంపెనీ కూడా పెట్టేది కోర్టేనా? ఇంకా ఎక్కడ లేడా పెట్టినా? ఈ రోజు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వీచేస్తున్న సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ మరియు రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో బస్ జెండా ఊపి ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన శంకర్ యాదవ్, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా గణేష్ నేత, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, కిల్ల మైసమ్మ చైర్మన్ సురేష్, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్
సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వాహనంలో సభకు బయలుదేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉందన్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ అక్బర్ హల్చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యూసెఫ్ బాబా దర్గా వద్ద ముస్లింలు భక్తులు శ్రద్ధలతో చేసిన మొహరం పండుగకు సంబంధించిన ర్యాలీలో రౌడీ షీటర్లు మరియు అతని అనుచరులు ప్రవేశించి అమాయకులపై దాడికి పాల్పడ్డారని నిర్వాహకులు తెలిపారు. దీంతో చేసేది ఏం లేక నిర్వాహకులు హబీబ్ నగర్ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. రౌడీ షీటర్లపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. अस्सलामुअलैकुम, मेरा नाम मोहम्मद मकबूल है। मैं नामपल्ली दरगाह सफर में चटपट भी कमान में अलम बिठाता हूँ। अलम में वहाँ के छोटे राउडी शीटर पूरे आके हंगामा करके लड़ाई झगड़ा करे, एक मासूम छोटे बच्चे को ब्लेड से खींच दिया वहाँ पर। ऐसा हुआ। हम यहाँ हबीबनगर पीएस को आए हुए हैं कंप्लेंट लिखाने। पीएस में कंप्लेंट भी दिए हुए हैं। अब जो भी है मीडिया में भी हम वही दरगाह करने के पूरे राउडी शीटर्स मास अबू ग्रीश अमान मुल्के अमान मजर है मदर और 3-4 जने गैंग लीडर हैं। खाली अलमो में भी नहीं है साहब, हमारा प्रोसेस है अलमो का। हर साल अलम उठते, हर साल का ही हमेशा का ही है। ये फर्स्ट टाइम ज्यादा कर दिए लोग, अलम गिरा दिए पूरा नीचे तक, वो तमाशा कर दिए, ज्यादा कर दिए, बहुत ज्यादा वो कर दिए। हाँ वो पीले के थे तो हम लोग गौर न करे किसी को, लेकिन ज्यादा हो गया आपके साल, बहुत ओवर कर दिए। मास अबू क्रिश और अमान और मजर, अकबर भी है उसमें मिले। अकबर कौन है? अकबर राउडी शीटर है हबीबनगर। 5-6 जनों को मार लगा। एक छोटा बच्चा है, उसका सर फट गया, 4 टाके लगे उसको। किससे मारे? वो पंच है लोगों के पास, पंचिंग से मार रहे, सुइयां चुबा रहे, वो सुए वो कर रहे। हम लोग प्रोसेस में किसी को कुछ तकलीफ नहीं देते, आलम बिठा के ना जाए आके जबरदस्ती के तकलीफान दे रहे हैं खाली पीली के आके। अब तो ये प्रोसेस 10 दिन का रहता। 7 मुहर्रम 10 मुहर्रम को दो दिन ही अलम उठते। आज 7 मुहर्रम थी, आज इतना तमाशा हो गया, ज्यादा कर दिए लोग। फिर अब ये 10 मुहर्रम को फिर रिपीट करते हैं, सिर्फ सेम हरकत होती है। हमारी भी रिक्वेस्ट है, अगर ये अभी से नहीं रोके तो हर साल का ही है, आज ज्यादा हो गया, इसलिए हम लोग मजबूरन कंप्लेन करना पड़ा। हमेशा रिक्वेस्ट भी डालते हम लोग, पुलिस आती करती, लेकिन ज्यादा उतना वो नहीं करते। फिर भी आप लोग कुछ एक्शन लीजिए इस बात पे।
पूरे सुबह मारे से एक साइड मारे से पूरा है। रॉड से मारे भाई आपको, जिसको बोले उसको मार दे रहे थे लोग। ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని అత్తిలి కుటుంబం నుండి సమర్పించారు. అమ్మవారి బోనాల జాతర పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మొదటి బోనం అత్తిలి కుటుంబం నుండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామ్ గోపాల్పేట నుండి ఆలయం వరకు తొలి బోనాన్ని జోగిని శ్యామలు తీసుకొచ్చారు. గర్భగుడిలో జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యాలతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమైన మార్చారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పరిధిలో 2 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 2 ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మన హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, అదేవిధంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ గాంజాయి అమ్మేవాళ్ళు, అదేవిధంగా సేవించే వాళ్ళ గ్యాంగ్ 4 మెంబర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు గత కొంతకాలంగా మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ గంజాయి నివారణ కొరకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సపరేట్ సంస్థను ఒక డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లాకు ఎస్పీగా వచ్చినటువంటి శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఫోకస్తో గంజాయి నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాము. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలోని ఈ 2 నియోజకవర్గాల్లో అధికారులందరూ కూడా తమ రెగ్యులర్ డ్యూటీతో పాటుగా దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు ప్రచార కార్యక్రమాలతో పాటుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకి గరిడేపల్లి ఎస్ఐకి వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ సమాచారాన్ని ఎంత బేరీజ్ వేసుకొని ఈరోజు ఒక గంజాయి ట్రాన్సాక్షన్ గురించి సమాచారం వచ్చింది. దానికి భాగంగా రాయనగూడెం గ్రామంలో కల్వలపల్లి పోయే దారి దగ్గర ఈ 3 వ్యక్తులు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి జరుగుతున్నట్లు సమాచారం మేరకు తన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ 3 వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 330 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్న వాళ్ళు గత 29వ తారీఖు జూన్ రోజు కూడా ఈ బేతవులకు చెందిన గణపారపు శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కొనడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఒక 3000 రూపీస్తోని గంజాయి కొన్నట్లు జరిగింది. సో వాళ్ళని వెంటనే పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర ఈ 330 గ్రాముల గాంజాను సీజ్ చేసుకుంటూ ఒక మోటార్ బైక్ని, అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు 3 కూడా ఈ బొల్లా బాలకృష్ణ అలియాస్ బాలు అని చెప్పేసి ఖమ్మం జిల్లా బోనకల్లు ముష్టికుంట గ్రామము, ప్రస్తుతం ఇక్కడ టీచర్స్ కాలనీలో హుజూర్ నగర్లో ఉంటున్నాడు. అదేవిధంగా షేక్ నజీర్, ఈయన 22 ఇయర్స్ ఉంటాడు, ఈ లాక్స్ రిపేరరు, ఈ హుజూర్ నగర్ పట్టణంలో పాత గోదాం బజారు. అదేవిధంగా కొప్పుల శ్రీకాంత్, ఈయన 23 ఇయర్స్, ఈయన గోవిందాపురం హుజూర్ నగర్ మండలం. ఈ 3 కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలా 3ని అక్కడ అదుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బేతవులకు చెందిన గణపారపు శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు ఒక 2 కేజీల 2 కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా పాత కేసులు కూడా మేము వెరిఫై చేస్తున్నాము.
దానికి ఒకవేళ పాత కేసులు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తే మేము నిబంధనల మేరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళ మీద పెడతాము. వీళ్ళందరినీ కూడా హుజూర్నగర్ సిఐ చర్మందరాజు అండ్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ గాంజాయి సేవించే వారికి, అమ్మకం జరిపే వారికి మరొకమారు కఠినంగా హెచ్చరిస్తున్నాము. కఠినాతి కఠినంగా పునాది ఇళ్లతోని పెకిలిస్తాము. ఇందులో ఏదైతే ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని కూడా జప్తుకి వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో దయచేసి మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులు తలదించుకునే విధంగా చేయొద్దు. మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకునే పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోవడము, అవసరం ఉన్నా లేకపోయినా మోటార్ బైక్లు ఇవ్వడము, కొద్దిగా వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను పర్యవేక్షించకపోతే మీరు బాధ్యతమైన తల్లిదండ్రులుగా, బాధ్యతమైన పౌరులుగా ఈ సమాజంలో ఉండజాలరు. దయచేసి ఏ వ్యక్తికైనా క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక పోలీసులో, లేకపోతే ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరోనో, లేకపోతే డాక్టర్లో, లేకపోతే ప్రభుత్వమో కాదు. ఇందులో అందరూ సమిష్టి భాగస్వామ్యం కావాలి. ఎక్కువ కుటుంబం నుంచి కావాలి, తల్లిదండ్రుల నుంచి కావాలి, విద్యా సంస్థల నుంచి కావాలి, పోలీస్ నుంచి కావాలి. సో ప్రతి ఒక్కరు ఇందులో మేము భాగస్వామ్యం చేసుకుంటూ అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు కూడా కంటిన్యూగా చేస్తున్నాం. అయినప్పటికీ అక్కడ ఇక్కడ ఇలాంటి మనకు అవైలబుల్ అయినప్పుడు మేము చేస్తున్నాము. ఈ ఎన్డీపీఎస్లో ప్రత్యేక చట్ట ప్రొవిజన్ ఉంటుంది ఇందులో. సో దయచేసి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, విద్యా సంస్థలు కూడా బాధ్యతను వ్యవహరించాలి. మీడియా మిత్రులు కూడా మీరు కూడా పబ్లిక్లో తిరుగుతుంటారు, అన్ని వర్గాలతో మీకు కనెక్టివిటీ ఉంటుంది. మీకు కూడా ఎక్కడైనా సమాచారం వచ్చినప్పుడు నిర్విధంగా, అది ఒక్కొక్కసారి తప్పుడు సమాచారం కూడా కావచ్చు, కానీ మేము వెరిఫై చేసి మీకు చెప్తాము. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఎవరు కానీ, నాట్ ఓన్లీ మీడియా, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, సమాజంలో బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా కూడా నిర్మోహమాటంగా మా ఫోన్ నెంబర్లని, పబ్లిక్ ఫోన్ నెంబర్లే, మీరు నమ్మిన వ్యక్తికి ఎవరికైనా సమాచారం, ఒక కానిస్టేబుల్ ర్యాంకు కావచ్చు, ఒక మీడియా విలేకరి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఎవరైనా అధికారులు కావచ్చు, మీరు నేరుగా సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఆ నెట్వర్క్లో భాగంగానే ఇలాంటివి మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాము. ఈ దిశగా ఎటువంటి రాజీ లేదు. ఇందులో ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయి, ఎటువంటి ఏమంటారు అపోహలకు తావివ్వకుండా దీన్ని కఠినంగా నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు. మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని ఓయూపీఎస్ కు తరలింపు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.